ఓం శ్రీ సాయిరామ్. 1967 సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో ఘంటసాల నారాయణ గారు రచించినటువంటి వ్యాసం ప్రేమ అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. నీళ్లు ఉప్పగాను, చేదుగాను, తీయగాను మరియు అనేక రుచులతో ఉండును, కానీ అసలు నీటికే రుచి లేకుండాను కదా. అట్లనే ఆకారము కానీ గుణము కానీ లేని బ్రహ్మమే నానా విధములైన మనుష్య రూపములైనట్లు ప్రేమరసమే నానా రసములుగా మారుతున్నదని తెలుసుకునవలను. ఎన్ని పిల్లవ కాలువలైనాను వాటిల్లో స్నానము చేయ బుద్ధి పుట్టక ఆ పిల్ల కాలువలన్నీ గంగలో పడినప్పుడు పవిత్రములై వాటి వికారములను సమసిపోయి స్నానపానములకు పనికివచ్చును. అట్లే నవరస రూపమున సర్వదా మనలో ప్రవహించుచున్న ప్రేమరసములు బ్రహ్మమునందు దర్శనము చేయనంత వరకు అవి మురికి గుంటలు అని జలము వలె క్షుద్రములై నీరసములై అసహ్యములై అవుతున్నవి. ఏ దేవుడు సృష్టింపబడినటువంటి పదార్థములకు కినుడై ఉండునో ఆ దేవుడు సోపాధికుడు, అనగా లోకములోని ప్రభువు వంటి వాడు. ఆ దేవుడే సర్వాంతర్యామి, అతడే ఆత్మేశ్వరుడు, సర్వాత్మకుడు గాన అన్య వస్తువు లేదు. కావుననే హెచ్చుతగ్గులు లేవు. అందరికీ ఆత్మ కావుననే ఆ వస్తువును భజించువాడు ఆ వస్తువునే అవుతున్నాడు. కావుననే ప్రతి వ్యక్తికి పూర్ణత్వము సిద్ధించును. ఆత్మ కావుననే భయం ఉండదు, ప్రేమ మాత్రము సహజముగానే ఉండును. అట్టి దేవాది దేవుడు కావుననే శ్రీకృష్ణాదుడు సారథ్యాది సామాన్య కర్మలను హీనముగా చూడలేదు. కావున సర్వాత్మకు భగవద్ దృష్టి గలవానికి హెచ్చుతగ్గులు వాసనలు ఉండవు. కాబట్టి అట్టి ఆత్మను మరచి దేహమే తానన్నటువంటి బుద్ధి గలవానికి హెచ్చుతగ్గులను, భయోపహోములను, భయమోహములను, అధికార వాసనలను ఉండక తప్పదు. తరంగములు సముద్రమును పొంది సర్వ తరంగములతో కలిగినట్లు, లేక రూపుడగు జీవుడు సర్వాత్మకు భగవంతునితో కలిసి సర్వరూపములకు ఆశ్రయమవుతున్నాడు. ఆకాశం ఒక చోటు నుండి మరొక చోటికి పోనవసరం లేనట్లే సర్వాత్మభావులు ప్రేమాకాశమూర్తులై కదలిక లేని స్థితి నుండి శాశ్వతముగా నిలిచిపోదురు. ఇట్లు ఘంటసాల నారాయణ. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.